చెప్పాడు, ఒక జెన్యున్ అటెంప్ట్ చేశాడు, వీడికి హెల్ప్ చేస్తే బాగుంటుంది, వీడికి హెల్ప్ అవుతుంది సినిమాకి అని అందరూ ముందుకు వచ్చారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే గెటప్ సీన్కి తెలుసా ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని? ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు, ఎరా బా ఏం సంగతిలో అంటాం, ఓ పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్తుంది, సార్ నమస్తే సార్ నమస్కారం పెడతాం. సో ఎవరి దగ్గర ఎలా ఉండాలంటే అది దాన్ని ఏమంటారు, పూర్తిగా నా ఇది కాదు, అవి ఉండాలి అంతే, ఇవ్వాల్సిన గౌరవాలు అవి, ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలి అంతే. సో చిరంజీవి గారు కూడా ఒక వీడియో చేశారు, ఆయన బయట వీడియో బయట ఇచ్చారు, మీరు వెళ్ళి కలిసారు, మాట్లాడారు, ఏమన్నారు, ఏం డిస్కషన్ అయింది, ఆయనకి ఎలా నచ్చింది ఆ టీజర్? నేను చాలా రోజుల ముందే చూపించాను, షోరీలు చూపించాను, నేను తయారు చేసుకున్న షోరీలు చూపిస్తే చాలా బాగుంది, మంచి ప్రయత్నం ఇది, నీకు తగ్గట్టు కథ ఎంచుకున్నావు, చాలా బాగా చేసావు, నీకు కరెక్ట్ క్యాపిటల్ అంటే క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత నేను సార్ ఒకసారి కలుస్తాను సార్ అంటే, కలిసిన తర్వాత సరే లేదమ్మా అంటే ఒక పని చేస్తాను, ఈ సినిమాకి నేను ఏదైనా చేయాలి అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే వీడియో బయట ఇచ్చారు. వీడియో బయట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, నిజంగా నేను కలిసి వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ చాలని చెప్పి అనుకున్నాను, బట్ ఆయన మహోన్నతమైన మనస్తత్వం అయింది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అసలు మన ఈ సినిమా ప్రేక్షకులకు వెళ్తుందని చెప్పి ఆయన బయట ఇవ్వడం, నిజంగా ఇచ్చిన తర్వాత ఎంతమంది ఫోన్లో ఎంతమందికి రీచ్ అయిందో, సడన్గా ట్రైలర్కి ఉన్న వ్యూస్ టప్మని పెరిగిపోయినాయి, అందరు చూసే ట్రైలర్, చాలామంది ఫోన్స్ ఊళ్ళ నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి ప్రతి నాకు వాట్సాప్లో ఎవరో ఒకరు పంపించడం లేకపోతే ట్యాగ్ చేయడం, అప్పటి వరకు రాజు యాదట అలా వెళ్తుంది, సడన్గా దుమ్మ లేసింది. సో ఆ విషయంలో నిజంగా చాలా చాలా నేను అదృష్టవంతుని. కదా, ఆయన మీకు డైరెక్ట్ టచ్ చిరంజీవి గారు, ఆయనతో పాటు ట్రావెల్ చేసే ఫ్లైట్లో ఆయన మిమ్మల్ని ముంబై తీసుకెళ్ళి అక్కడ మీడియాకి మిమ్మల్ని పరిచయం చేసి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ఫ్లైట్లో మళ్ళీ మీరు ఎన్నిసార్లు ఆల్మోస్ట్ ఒక 20-30 టైమ్స్ ఈజీ కలిసి ఉంటారు చిరంజీవి గారిని. ఫస్ట్ కలిసినప్పుడు గుర్తుందా మీకు? ఫస్ట్ ఎలా కలిసారు, ఏం జరిగిందో గుర్తుందా? అంటే ఫస్ట్ నేను తెలియకుండా ఒకసారి కలిసాను, సార్కి నేను తెలియదు, అప్పుడు కలిసా, దూరం నుంచి చూసి వచ్చేసాను అంతే. నేను తెలిసింది ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 అపోలో హాస్పిటల్, మానిటర్ దగ్గర కూర్చున్నారు, అలీ గారు అని సార్ కూర్చున్నారు. నేను ఆల్రెడీ ఉన్న సంగతి తెలుసు ఆ సినిమాలో, ఎందుకంటే సారే జబర్దస్త్లో కుర్రాడు బాగా చేస్తున్నాడు, నాగబాబు గారు చెప్పారంట, నా ఎపిసోడ్లో 2-3 చూసిన తర్వాత ఎంకరేజ్ చేయించిండి అని చెప్పి పెట్టించారు. తర్వాత నేను అపోలో హాస్పిటల్కి షూటింగ్కి వెళ్ళా, మాట్లాడుకుంటే ఎక్కడ గెటప్ పెడి అని అనగానే అలీ గారు అదిగో అని అనగానే సినిదా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి కూర్చున్నా, అది ఫస్ట్ మీటప్. ఈ డిస్కషన్స్ ఏమైనా గుర్తున్నాయి? టీ తాగుతావా, కాఫీ తాగుతావా, ఇంకేం సంగతులు, ఏ ఊరు, అమ్మ నాన్న బాగున్నారా, అందరూ బాగున్నారు సార్ థ్యాంక్స్. అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలిసాను కానీ ఇప్పటికీ మాట్లాడడం రాదు ఆయన దగ్గర, నాకు ఏదో మొత్తం మడతాడిపోతూ ఉంటుంది కలిసినప్పుడల్లా. అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న అభిమానం అవన్నీ ఆపేస్తూ ఉంటాయి. అంటే పుసుక్కున అలాంటి వ్యక్తుల దగ్గర మనం టంగ్ ఎంత కంట్రోల్ పెట్టుకుంటే అంత బెటర్. పుసుక్కున ఏమైనా మాటలు ఏమైనా తప్పు జరుగుతామా, ఏమైనా రాంగ్ టాపిక్లు వచ్చేస్తాయా అని కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నాకు అనుకున్నాను. యాక్చువల్లీ మనం కూడా క్లోజ్గా మూవ్ అయ్యాం కాబట్టి చిరంజీవి గారు అంటే మీకు అభిమానం ఉందని ఎప్పటి నుంచో ఉందని విషయం తెలుసు. బట్ కొన్ని కమెంట్స్లో అది మీరు క్లారిటీ ఇస్తాను ఓకే, లేదన్నా ఓకే, ఆయన మీద అభిమానమా లేకపోతే ఆయన మీద భయమా, ఆ ఫ్యామిలీ మీద కొన్ని కమెంట్స్, దాని గురించి ఏం చెప్తారు? నేను ప్యూర్లీ అభిమానం, అంతకు మించి ఇంకేం లేదు, ప్యూర్లీ అభిమానం అభిమానం అభిమానం. నా చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి, నా చిన్నప్పుడు ఫోటోలు ఆయన గెటప్లు వేసుకొని అవన్నీ చాలా ఉంటాయి. నేనంటే అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అసలు అవసరం లేదు, అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన మీద అభిమానమా భయమా అంటే అభిమానమా భయమా, లేదంటే ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే మనకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంది, ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ ఎక్కువ వస్తుంది. నేను సినిమాలు చేసిన మెగా ఫ్యామిలీలో ఏ హీరోలతో వచ్చింది తెలుసా? చిరంజీవి గారితో, ఇంకా కళ్యాణ్ గారితో చేయలేదు. కళ్యాణ్ గారితో చేయలేదు. ఓకే, ఇంకా ఇంకెవరున్నారు? ఇంకెవరితో చేయలేదు అయితే? రంగస్థలం చేశాను, రంగస్థలం. అది సుకుమార్ గారు నన్ను చూసి జబర్దస్త్ చూసి ఒక క్యారెక్టర్ ఉందని పిలిపించి పెట్టించారు. ఇంకా
అంతే అంతే. ఇంకేం ఎవరితో చేయలేదు, ఇద్దరితో ఉంది. ఇంకేంటి, ఇంకేం భయం, ఇంకే అదంతా ఓకే. దాన్ని ఇప్పుడు ఇంతమంది కమెంట్లు చేసి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అదే తీసుకోవాలి, అంతే. మంచి తీసుకో. ఆ 10% నెగిటివిటీ పక్కన పెట్టి. డార్లింగ్ ఒకటి, ఒక మనిషి అందరికి ఇష్టపడాలని రూలే లేదు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది, అందరికి వివరణ ఇచ్చుకుంటూ పోతే మన ఒరిజినాలిటీ నెమ్మది పోద్ది. సో ఫ్రస్ట్రేట్ అవుతాం, ఏదో తెలియని కోపాలు వస్తాయి, ఎందుకు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ నాకు ఇక్కడ ఏముందో నాకే తెలుసు, ఎనఫ్. ఆయనకి తెలుసు నేనంటూ ఎలా ఉంటాను ఆయనతో, బస్. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా కనిపించింది, సినిమాలో కూడా ఉందా ఆయన వాయిస్ ఓవర్? బ్రహ్మానంద్ గారిది టీజర్లో పెట్టించాం కావాలండి. ఓకే, సినిమాలో లేదు. సినిమాలో లేదు. ఓకే. ఆయన కామెడీ బ్రహ్మ, మీ అందరికీ గురువు గారు. అయ్యో, గాడ్ మీమ్స్, గాడ్ అండ్ వాట్ నాట్, ఈజ్ ఎవ్రీవేర్. మరి ఆయన ఏమి సినిమాలో తీసుకుందాం, చాలా రోజులు అవుతుంది ఆయన సినిమాలో చూసి, మిస్ అవుతున్నాము. అనుకోలేదా సినిమాలో క్యారెక్టర్ ఏమన్నా పెడదాం ఆయనకి అని చెప్పి? యాక్చువల్ సారే అడిగారు, చూడరా ఎవరుంటూ చూడు, చేద్దాం నీకోసం చేయగలరా, లేదు నాన్న మీరందరూ కష్టపడి వచ్చారా, మీరందరూ పిల్లలు బాగుండాలి, చేస్తా నీకోసం చెప్పు. ఒకటి అనుకున్నాం కానీ ఆయన స్థాయికి ఆయన స్టేటస్కి అది మనం అవకాశం ఇచ్చారు కదా ఒక మాట అనగానే మనం అవి వాడేసుకోకూడదు. అది కరెక్ట్గా యాప్ట్, ఆయనకి బాగుంటుంది, ఆయన స్థాయికి ఈ క్యారెక్టర్ యాప్ట్ అంటే అప్పుడు అడగడంలో తప్పేలేదు. బట్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ఆయన తగ్గించినట్టు అవుతుందని చెప్పి మేమే సున్నితంగా సార్ ఇది సార్ అని చెప్పి, కానీ ఆయన మళ్ళీ పిలిపించి వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత వీడియో బయట ఇవ్వడం చాలా సంతోషం. ఆయన నోట్లో నుంచి అన్ని మంచి మాటలు రావడం సినిమా గురించి కానీ నా గురించి కానీ చాలా హ్యాపీ. అంటే ఈ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆర్టిస్టుల వల్ల చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి సినిమాల్లో ఛాన్సెస్ తగ్గుతున్నాయి, వీళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు పేమెంట్స్ వైజ్గా, అది ఇవి అని చెప్పేసి వీళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పి ఒకటి నడుస్తుంది ఇండస్ట్రీలో. నిజమేనా అది? జబర్దస్త్ అని కాదు, ఇప్పుడు ఒకరు రావడం వల్ల ఒకరికి ఎప్పుడు తగ్గు, ఆయనకి ఏ క్యారెక్టర్ యాప్టో ఆయనకి ఇస్తారు అవకాశం అంతే. ఇప్పుడు మాకంటే ముందు ఉంటారు, మాకంటే ముందు ఉన్న వాళ్ళు వాళ్ళకంటే వచ్చిన ముందోళ్ళు వీళ్ళ వల్ల వాళ్ళు కోల్పోయారు అంటారా, అనరు కదా. సో ఎవరికి వచ్చే ఆపర్చునిటీ వాళ్ళకి వస్తాయి, ఎవరికి ఎప్పుడు రావాలో వాళ్ళకి వస్తాయి. పైగా ఏంటంటే జబర్దస్త్ అని పాయింట్అవుట్ చేయడం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు, యూట్యూబ్ల నుంచి వచ్చిన ఉన్నారు, షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చిన ఉన్నారు, రీల్స్ చేసి వచ్చిన ఉన్నారు. వీళ్ళన్నీ ఒక మీడియం ఎంచుకున్నాం అంతే మేము ఆర్టిస్ట్గా ఎదగడం కోసం. నాట్ ఓన్లీ జబర్దస్త్ నుంచి ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో, మనకి యూట్యూబ్ నుంచి కూడా అంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు, మనకి సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు, వెబ్ సిరీస్లు చేయడం వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. సో మేము ఒక మీడియం, అది ప్రేక్షకుల మధ్యలో ఉన్న మీడియంస్ ఇవన్నీ. కానీ ఒక కమీడియన్ హీరో అయినప్పుడు ఒకసారి అలీ గారు చెప్పిన మాట, కమీడియన్ హీరో అయిన తర్వాత కూడా వాళ్ళు అది మర్చిపోయి మళ్ళీ హీరో గారిని చేయాలనుకుంటే వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోద్ది, ఎప్పుడు ఏమొచ్చినా చేసుకుంటూ వెళ్ళాలి, మధ్యలో ఇలాంటి సినిమాలు ఏమైనా వస్తే చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఎవరితోనూ చెప్పిన మాట. ఇది నమ్ముతారా, లేదంటే ఇక నుంచి మొత్తం కంప్లీట్గా హీరో గారిని సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది నమ్ముతారా? నేను డబుల్ స్మార్ట్ షూటింగ్ ముంబైలో చేస్తున్నాను, నేను అంతకుముందు ఎప్పటి నుంచి ఉంది నాకు భావన. పైగా నాకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత చెప్తాను. సో నేను ముంబైలో షూటింగ్ చేస్తా ఉంటే ఆయన కూర్చున్నారు, అన్నయ్య మీకు మాట చెప్పాలని, ఏంట్రా సినిమా. నాకు ఈ రాజాదో ఒప్పుకున్న తర్వాత మీరే ఇన్స్పిరేషను, ఎందుకంటే మీరు మంచి కామెడీ ఎమోషనల్ మూవీ చేశారు, మంచి కథాంశంతో కూడుకున్న ఇవి. సో అవి చూసిన తర్వాత ఇలాంటి మంచి కథలు వస్తే చేసుకుంటూ మీరు సరదాగా ఇమీడియట్గా మళ్ళీ ఆ మరుసటి వారం వచ్చే సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు ఉండే, అలా చేయాలని కోరిక నాకని చెప్పారు. కరెక్ట్ డెసిషన్ అదని చెప్పన్నారు. నాకు ఎప్పటి నుంచి ఉంది ఇమీడియట్. ఇప్పుడు నాకు ఎందుకు, ఇప్పుడు రాజు యాదవ్ రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ నుంచి ఒక 10 మూవీస్ ఉన్నాయి నాకు మళ్ళీ కామెడీ క్యారెక్టర్లు చేసుకునేవి. నాకు అస్సలు లేదు. పైగా ఇది ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన ఫీల్ అవుతాను అంతే. మిగతా సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేస్తున్నా, ఫుల్ మీడియం రేంజ్ క్యారెక్టర్లు చేస్తున్నా, దీంట్లో 2.5 2:15 minutes ఉన్న క్యారెక్టర్ చేశాను అని ఫీల్ అవుతున్నాను.